ఇదే అంశంపై స్పందించేందుకు ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు సిపిఎం నేత లోకనాథం గారు. నమస్తే సార్. నమస్తే అండి. విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఈ ఘోర ప్రమాదం గురించి మీరు వినే ఉంటారు. ఇది యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లుగా కార్మికులు చెప్తూ ఉన్నారు. మీరేమంటారు సార్? ఖచ్చితంగా యాజమాన్యం యొక్క వైఫల్యం అనేది స్పష్టంగానే అర్థమవుతా ఉంది. ఎందుకంటే గత ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ కి ఇవ్వాల్సిన సొంత గనులు ఇచ్చే దానిలో కానీ పాత మిషన్లు ఏవైతే ఉన్నాయో దాని ఆధునీకరణకు కావాల్సిన నిధులు కానీ కేటాయించడంలో తీవ్రమైన వైఫల్యం ఉంది. అదే కాదు, స్టీల్ ప్లాంట్ అనేది ఈ దేశానికి ఒక కీలకమైన రంగం. ఆ రంగానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వట్లేదు. గత 5 ఏళ్ల నుండి పెద్ద ఎత్తున అక్కడున్న కార్మిక వర్గం ఉద్యమం నిర్వహిస్తూ ఉంది. ఈ ఉద్యమం యొక్క ప్రధానమైన డిమాండ్ ఏంటి? స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసి దాదాపు 40 సంవత్సరాలు అవుతా ఉంది. పాత మిషనరీలు ఏవైతే ఉన్నాయో ఆ పాత మిషనరీలన్నిటికీ ఆధునీకరణ చేస్తే తప్ప ఉత్పత్తి తీసుకొచ్చేదానికి అవకాశం లేదనేది వాళ్ళ ప్రధానమైన ఎజెండాగా ఉంది. దాంతో పాటు సొంత గొడవలు కేటాయించగలిగితే లాభాల్లో వెళ్ళేదానికి కూడా అవకాశం ఉంటుందనేది కూడా స్పష్టంగానే వాళ్ళు తెలియజేస్తా ఉన్నారు. ఇవన్నీ పరిధిలో తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయాలనే ఏకైక లక్ష్యంతో కుట్రపూర్తంగా ఇప్పుడున్న ఏవైతే యంత్రాలు ఉన్నాయో ఆ యంత్రాలను ఆధునీకరణ చేయకుండా ఉండడంలో భాగంగానే 8 మంది చాలా విలువైన ప్రాణాలని కోల్పోయారు. మాకు తెలిసిన సమాచారం బట్టి 8 మంది పర్మనెంట్ వర్కర్లు, 2 కాంట్రాక్ట్ వర్కర్లు అనేది అది SMS2 లో జరిగింది అనేది తెలియజేస్తున్నారు. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికల సందర్భంగా ఒక వాగ్దానం చేశారు. ఆంధ్ర రాష్ట్రాన్ని యొక్క తెలుగు ప్రజల యొక్క గౌరవాన్ని చాటి చెప్పేది స్టీల్ ప్లాంట్, దీన్ని పరిరక్షిస్తామని. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అక్కడున్న కార్మికులను భాగస్వామ్యం చేసే దగ్గర కానీ లేదా ఉత్పత్తికి సంబంధించిన పరికరాలను మార్పులు చేసే దగ్గర కూడా తీవ్రమైన వైఫల్యం ఉందనేది స్పష్టం. గత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5,500 మంది కాంట్రాక్ట్ లేబర్ తొలగించారు. ఉన్న వర్కర్ల మీద విపరీతమైన పనిభారం పడింది. ఇట్లాంటి నేపథ్యంలో ఒక కార్మికులు పనిచేయాలంటే భద్రతా ప్రమాణాలు ఖచ్చితంగా ఉండాల్సిందే. వాళ్ళు భద్రతా ప్రమాణాలు అందులో SMS లాంటి డిపార్ట్మెంట్ లో పనిచేయాలంటే 2 గంటలు పనిచేస్తే 2 గంటలు ఏసీలో ఉంటే తప్ప సాధ్యమయ్యే పని కాదు. అట్లాంటి ఒక కీలకమైన విభాగానికి సంబంధించి ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏం తీసుకోకపోవటం వల్లే ప్రాణం కోల్పోయారు. కాబట్టి ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం, ప్రభుత్వం యొక్క హత్యలుగానే భావించాల్సిన పరిస్థితి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సార్, అంటే ఈ ప్రమాదంలో మనం చాలా మంది చనిపోవటం చూస్తున్నాము, ఎంతో మంది గాయాల పాలయ్యారు. అండ్ దేశంలోనే ఒక కీలక ఉక్కు కర్మాగారంగా పేరున్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ లో కార్మికుల భద్రత కంటే కూడా ఉత్పత్తికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు అనుకోవచ్చా సార్? ఖచ్చితంగాను. ఎందుకంటే మనం ఏదైనా ఒక ఆధునిక పరిశ్రమ ఏర్పాటు చేయడం అంటే ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళ భద్రత గురించి ఆలోచించాలి. ఈరోజు విశాఖపట్నంలో అక్కడే కాదు, ఫార్మా కంపెనీలో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించిన దాంట్లో నివారణ చర్యలు చేపట్టట్లేదు. కనీసం అంటే ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్లు ఎప్పటికప్పుడు చెక్ చేసి ఏ పరికరాలు బాగు చేయాలో లేదనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇది కూడా చూడలేదు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పట్టినట్టున్నారు. దానితో కుములేటివ్ గా వచ్చే ఒక అంశం ఏంటంటే ప్రమాదాలు జరిగినప్పుడు ప్రభుత్వం ఏదో స్పందిస్తున్నట్టు జరుగుతుంది. ఆ ప్రమాదాల తర్వాత యథేచ్ఛగా వాళ్ళ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి కార్మిక భద్రత లేకుండా కార్మికులకి సరైన సౌకర్యం లేకపోతే వచ్చే అంశం. ఈ ప్రమాదానికి సంబంధించిన దాంట్లో మనం హాట్ మెటల్ లాగి ఉంటుంది. హాట్ మెటల్ అనేవి చాలా ఎప్పటికప్పుడు మార్చుతూ ఉండాలి. దానికి సంబంధించిన పరికరాలు అవన్నీ పరికరాలు లేకపోయేసరికి హాట్ మెటల్ ఒకేసారి బ్లాస్ట్ అయింది. బ్లాస్ట్ అవడంతో 8 మంది సజీవ దహనం అయ్యారు అనేది తెలుస్తా ఉంది. ఎంతమందికి ఇంకా ప్రమాదంలో గాయపడ్డారనేది కూడా స్పష్టంగా చూడాల్సి ఉంది. దీనికి సంబంధించిన దాంట్లో మాత్రం ప్రభుత్వం యొక్క వైఫల్యము అనేది, ఒక ప్రభుత్వ రంగ సంస్థ దాదాపు 25,000 మంది ఉద్యోగస్తులు, మరొక 25,000 మంది కాంట్రాక్ట్ లేబరు, 1,00,000 జనాభా ఉన్న ప్రాంతంలో తీసుకోవాల్సిన కనీస భద్రత తీసుకోకుండా ఇష్టరాజ్యంగా వ్యవహరించడం అనేది సరైనది కాదు. ఇప్పటికైనా థ్యాంక్ యూ లోకనాథం గారు, మీ స్పందన తెలియజేసినందుకు. ఇక ఇదే అంశంపై మాట్లాడేందుకు
స్టీల్ ప్లాంట్ యూనియన్ నేత రాజశేఖర్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఒక ఘోర ప్రమాదానికి సంబంధించిన న్యూస్ చూస్తూ ఉన్నాం సార్. ఈ ప్రమాదంలో 8 మంది చనిపోయినట్లుగా తెలుస్తుంది, అనేక మంది గాయపడ్డట్టుగా తెలుస్తోంది. సో ఈ ప్రమాదానికి సంబంధించి మీరేం చెప్తారు సార్? ఇది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో చాలా కాలంగా మేము పెడతాం, సరైనటువంటి సేఫ్టీ మెరుగుపరచండి, మెయింటెనెన్స్ చేయండి అని చెప్పి అంటున్నాం. అది సక్రమంగా చేయకపోవడం వల్ల ఈ రోజు ఈ ప్రమాదం ఏర్పడింది. ఎందుకంటే అక్కడ SMS1 CCDలో ల్యాండింగ్ వస్తున్నప్పుడు ఆ ల్యాండింగ్ అనుకోకుండా ఒక్కసారిగా బ్లాస్ట్ అవడంతో కింద ఉన్నటువంటి సుమారు 20-30 మంది కార్మికులు ఉంటారు. ఒక 6 విశాఖపట్నం స్టీల్ జనరల్ హాస్పిటల్ పట్టుకెళ్లారు, 2 కేజీఎస్ ఫర్దర్ గా తీసుకెళ్ళని తెలుస్తుంది. దీని మీద ఏంటంటే ఈ నిర్లక్ష్యం అన్నమాట. చాలా మంది కార్మికులను తీసేయడం మధ్య కాలంలో, ఒక మ్యాన్ పవర్ ఏమో ఉన్నటువంటి వాళ్ళందరూ ERS వెళ్ళిపోవడం, ఉన్నటువంటి కార్మిక పనిభారం పడిపోవడం, ఎవరు సరైనటువంటి ఈ ప్రమాద ఘటన గ్రహించుకోండి. ఇదివరకు కూడా చాలా ప్రమాదాలు జరిగాయి, చాలా ఘోరమైన ప్రమాదం. ఇంతమంది చాలా మంది కాలిపోయినటువంటి ముఖాలు కానీ ఇంకోటి కానీ చూడడానికి కూడా వీల్లేని పరిస్థితిలో ఉంది. అంతా కూడా అగమ్యగోచరం. SMS1 లోనే ఇది ఘోర ప్రమాదం. SMS2 లో మామూలుగా అక్కడ కూడా LFAలో జరిగింది, కానీ అక్కడ లక్కీగా భగవంత్ దేవుడు ఎవరికి ఏం కాలేదు అక్కడ. ఇది మటుకు SMS1 లో చాలా మందికి ప్రాణాపాయం, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అలాగే కాంట్రాక్ట్ లేబర్ కూడా ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. మేము కూడా బయట వేరే పనులు కన్నా మేము అదే కోఆర్డినేట్ చేస్తున్నాం. సార్, ప్రతి ప్రమాదం తర్వాత విచారణలు, హామీలు అంటూ ఇస్తున్నారు, కానీ ప్రమాదాలు మాత్రం ఆగకపోవటం మనం చూస్తూ ఉన్నాం. ఇది వ్యవస్థ వైఫల్యం అనుకోవచ్చా సార్? ఇది కంప్లీట్ వైఫల్యమేనండి. ఇది కంప్లీట్ గా యాజమాన్య వైఫల్యము. దీని మీద ఇటు సరైన ప్రభుత్వం తాలూకు ఏదైతే సంస్థలు వాళ్ళు కూడా సరైనటువంటి మానిటరింగ్ లేకపోవడం, అలాగే ఇటు కార్మిక వర్గాన్ని కానీ ఈ సేఫ్టీ వాళ్ళని ఇన్వాల్వ్మెంట్ చేయకుండా ఏకపక్షంగా యాజమాన్యం రకరకాలుగా చేయడం, ఈ మెయింటెనెన్స్ సేఫ్టీ సక్రమంగా లేకపోవడం వల్లే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. అది మేము భద్రత పెడుతున్నాం. ఇప్పటి నుంచి ఇవన్నీ కొంచెం చేపట్టినంటే అది పరిచయాలు పెడుతున్నారు. ఈ రోజు ప్రాణాలు మీద తెచ్చుకోవాల్సి పరిస్థితి ఏర్పడింది. సో స్టీల్ ప్లాంట్ లో ఈ సేఫ్టీ కల్చర్ అనేది పూర్తిగా దెబ్బతిన్నట్లేనా సార్? సేఫ్టీ కల్చర్ అంటే కొన్ని ఏరియాల్లో చేస్తున్నారు, కొన్ని కోఆర్డినేషన్ లేక ఇటు అధికారులకి సేఫ్టీ డిపార్ట్మెంట్ సరైన గవర్నమెంట్ లేకపోవడం, ఆ సేఫ్టీ కావాల్సినటువంటి సహకారాన్ని కూడా మేనేజ్మెంట్ అందించకపోవడం కూడా కారణం. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మీ స్పందన తెలియజేసినందుకు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖపట్నంలోని విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్లాంట్ లోని స్టీల్ మెల్టింగ్ షాప్ 2 విభాగంలో హాట్ మెటల్ బకెట్స్ కూలిపోవడంతో ఈ భారీ ప్రమాదం సంభవించింది. బకెట్లలో ఉన్న స్టీల్ లిక్విడ్ ఒక్కసారిగా కార్మికులపై పడటంతో అక్కడ తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనలో 8 మంది కార్మికులు అక్కడికక్కడే మృతి చెందినట్లుగా ప్రాథమిక సమాచారం అందుతోంది. ప్రమాదం సంభవించిన వెంటనే SMS2 విభాగంలో భారీ మంటలు చెలరేగాయి. మంటలు ఎగిసిపడుతుండటంతో ప్లాంట్ అంతటా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. పలువురు కార్మికులు తీవ్రంగా గాయపడగా వారిని వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్సను అందిస్తున్నారు. గాయపడిన వారి పరిస్థితిపై వైద్యులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ ఘటనతో ప్లాంట్ కార్మికులు, వారి కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.